అభినందన్ వర్ధమాన్ ఇప్పుడెక్కడున్నాడు? 2019 ఫిబ్రవరిలో బాలాకోట్ దాడి తర్వాత ఒకరోజు పాకిస్తాన్కు చెందిన F-16 యుద్ధ విమానాన్ని కాల్చివేసినప్పుడు వింగ్ కమాండర్ అభినందన్ వర్ధన్ పాల్గొన్న శ్రీనగర్లోని MiG-21 స్క్వాడ్రన్ స్వాడ్ ఆర్మ్స్ను భారత వైమానిక దళం ఉపసంహరించుకోనుందని సోమవారం వర్గాలు తెలిపాయి. స్వాడ్ ఆర్మ్స్ అనేది పాతబడిన MiG-21 ఫైటర్ జెట్ల యొక్క మిగిలిన 4 స్క్వాడ్రన్లలో ఒకటి. ప్రణాళిక ప్రకారం సెప్టెంబర్ చివరి నాటికి 51 స్క్వాడ్రన్ను రిటైర్ చేయనున్నట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. MiG-21 యొక్క మిగిలిన 3 స్క్వాడ్రన్లను 2025 నాటికి దశల వారీగా తొలగిస్తామని వారు తెలిపారు. పుల్వామా ఉగ్రవాద దాడి జరిగిన దాదాపు 2 వారాల తర్వాత ఫిబ్రవరి 26, 2019న బాలాకోట్లోని జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాద శిక్షణ శిబిరంపై IAF యుద్ధ విమానాలు బాంబు దాడి చేశాయి. ఫిబ్రవరి 27న భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకునే ప్రయత్నం చేయడం ద్వారా పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంది. మిస్టర్ వర్ధమాన్ ఇప్పుడు గ్రూప్ కెప్టెన్. ప్రత్యర్థులు ప్రారంభించిన వైమానిక దాడికి అడ్డుకోవడానికి ఆకాశంలోకి ఎగిరి వైమానిక పోరాటంలో పాకిస్తాన్ జెట్లతో డాగ్ ఫైట్లో పాల్గొన్నాడు. తన MiG-21 బైసన్ జెట్ను కాల్చివేసే ముందు వర్ధమాన్ పాకిస్తాన్కు చెందిన F-16 యుద్ధ విమానాన్ని కాల్చివేశాడు. 2019 స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఆయనకు భారతదేశపు 3వ అత్యున్నత యుద్ధ కళా శౌర్య పతాకమైన వీర్ చక్ర లభించింది. MiG-21 జెట్లు 4 దశాబ్దాల క్రితం IAFలో చేర్చబడ్డాయి మరియు వీటిలో చాలా విమానాలు ప్రమాదాలలో కూలిపోయాయి. సోవియట్ కాలం నాటి రష్యన్ యుద్ధ విమానాలు గత కొన్ని సంవత్సరాలుగా పైలట్ల మరణానికి కారణమైన బహుళ ప్రమాదాలకు సంబంధించి వార్తల్లో ఉన్నప్పటికీ IAF విమానం గాలిలో ప్రయాణించినట్లయితే అది పూర్తిగా సేవలందించదగినది అర్థం అని ఆ వర్గాలు తెలిపాయి. వృద్ధాప్యం ఒక కారకం, కానీ ఆధునిక విమానం కూడా కూలిపోవచ్చని మేము నివేదికలు చదువుతాము. వాతావరణంతో సహా బహుళ కారణాల వల్ల క్రాష్ జరగవచ్చు అని ఒక మూలం తెలిపింది. మరియు శ్రీనగర్లో పదవీ విరమణ చేస్తున్నాం. నెంబర్ 51 స్క్వాడ్రన్, దీనిని స్వాడ్ ఆర్మ్స్ అని కూడా పిలుస్తారు, ఇది ప్రణాళిక ప్రకారం జరుగుతోంది అని ఆయన అన్నారు. కొత్త వాటి కోసం ఎదురు చూస్తున్నందున పాత నౌకాదళం కూడా పనిచేస్తోందని ఆయన అన్నారు. నెంబర్ 51 స్క్వాడ్రన్ లేదా స్వాడ్ ఆర్మ్స్ అనేది IAF యొక్క అలంకరించబడిన స్క్వాడ్రన్లలో ఒకటి మరియు ఇది 1999లో ఆఫ్ సఫేద్ సాగర్ సమయంలో పాల్గొంది. దీని ప్రభావవంతమైన కృషికి గాను దీనికి ఒక వాయుసేన పతకం మరియు 3 మెన్షన్ ఇన్ డిస్పాచ్లు లభించాయి. ఆపరేషన్ పరాక్రమ్ సమయంలో స్క్వాడ్రన్కు కశ్మీర్ లోయ యొక్క వైమానిక రక్షణ బాధ్యతను అప్పగించారు అని భారత రక్షక వెబ్సైట్ తెలిపింది. దీనిని 1985లో చండీగఢ్లో ఏర్పాటు చేశారు. స్క్వాడ్రన్ శిఖరం కత్తిని గట్టిగా పట్టుకున్న కండరాల చేతుల జతగా కనిపిస్తుంది. ఇది విజయ పరాక్రమ అనే నినాదాన్ని వర్ణిస్తుంది. దీని అర్థం విజయానికి శౌర్యం అని పేర్కొంది. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.